హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో కండి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పాస్ట్ యాక్షన్స్ గురించి. పాస్ట్ యాక్షన్ అంటున్నాను, యాక్షన్ అంటేనే వర్బ్ అంటున్నాము. పాస్ట్ వర్బ్ అనేది దేన్ని అంటామంటే V2 అంటాము. అంటే మనకు V1, V2, V3 గురించి మనకు క్లియర్గా నేర్పాను. వాటి గురించి చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మనకు సెంటెన్స్ మాట్లాడాలంటే ఒక పని కావాలి. ఆ పని జరిగితేనే మనం మాట్లాడగలుగుతాం. ఆ పని జరిగింది అని చెప్పగలుగుతాము. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బోధిస్తున్నాను, టీచ్ చేస్తున్నాను కాబట్టి ఐ ఆమ్ టీచింగ్ అని చెప్పగలుగుతాను. మీరు ఏం చేస్తున్నారు, వింటున్నారు కాబట్టి యు ఆర్ లిజనింగ్ అని చెప్తున్నారు. ఏ పని చేసినా కానీ అక్కడ ఒక పని జరగాలి. ఆ పనిని యాక్షన్ అంటాము, ఆ యాక్షన్ వర్బ్ అంటాము. అయితే మనం పాస్ట్ యాక్షన్స్ గురించి అంటే అయిపోయిన పని గురించి, అయిపోయిన పని అంటే నిన్న గురించి కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ మంత్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, ఇంకా 10 years బిఫోర్ కానీ, ఎప్పుడైనా కానీ. ఇప్పుడు దాన్ని ఏమంటాము, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అంటాము. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అంటాము. అంటే 1947లో జరిగిన యాక్షన్ కూడా వాడుకుంటాం. ఏది వాడాలన్నా కానీ మనకు ఒక పని జరగాలి. పని జరగాలి అంటే ఆ పనిని యాక్షన్ అన్నాను, వర్బ్ అన్నాను. ఇట్లా వర్బ్స్ మీరు ఎక్కడో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్లో సెకండ్ వీడియో, థర్డ్ వీడియో ఎక్కడంటే లవ్ స్టోరీ తోటి మోరల్ స్టోరీ తీసుకొచ్చి చాలా నీట్గా అర్థమయ్యేటట్టు తీసుకొచ్చాను. ఒకసారి ఆ 2 వీడియోస్ కూడా చూడండి. ఒకసారి చూడండి, మనకు సబ్జెక్ట్ ఉంటుంది అన్నాను, వర్బ్ ఉంటుంది అన్నాను, ఆబ్జెక్ట్ ఉంటాయి అన్నాను. ఆబ్జెక్ట్ లేకపోయినా ఎక్స్ట్రా వర్డ్ అని చెప్పాను. మనకు సబ్జెక్ట్ వర్బ్ అయితే ఖచ్చితంగా కావాలి కదా. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాను. అయితే ఈ సబ్జెక్టులు, ఈ 7 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 7 సబ్జెక్టులో థర్డ్ పర్సన్ లెవెల్ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. అయితే మనకి ఇప్పుడు పాస్ట్ యాక్షన్ అంటున్నాను. పాస్ట్ యాక్షన్ అంటే ఎప్పుడు కూడా చూడండి V2నే వాడతాము. ఇక్కడ చూడండి వర్బ్ ఏముందంటే అన్నిటికి కూడా V2 వర్బే ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, సబ్జెక్టు V2 వాడినామంటే అది అయిపోయిన పని, అంటే గడిచిపోయిన పని. అంటే నిన్న జరిగిన యాక్షన్ కావచ్చు, ఇంకా మొన్న జరిగిన యాక్షన్ కావచ్చు, ఇంకో లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అని గుర్తుంచుకోండి. ఇక చూడండి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. ఐ పెయిడ్ స్కూల్ ఫీజ్ లాస్ట్ డే అంటే నిన్న నేను ఎస్టర్డే అని కూడా రాసుకోవచ్చు. లాస్ట్ డే అన్నా ఎస్టర్డే అన్నా సేమ్. ఐ పెయిడ్ స్కూల్ ఫీ లాస్ట్ డే, నిన్ననే నేను స్కూల్ ఫీజు కట్టాను అన్నట్టు. కడతాను కాదు, అది కట్టినాను అంటే స్కూల్ ఫీజు అయిపోయింది, పే చేశాడు అన్నట్టు. ఐ పాస్డ్ SSC 2004 అన్నాను. అంటే వచ్చి ఇయర్ వచ్చిందనుక మనకు కూడా అది ఫాస్ట్ యాక్షన్ అన్నట్టే కదా. పాస్డ్ అంటే ఏంది, పాస్ అయ్యాడు. ఎప్పుడు SSC 2004 అన్నట్టు. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అన్నాడు. నిన్న నేను క్రికెట్ ఆడాను అన్నట్టు. ఆడుతాను కూడా కాదు, ఆడిపోయింది, నిన్ననే ఆడాడు. ఐ సా ద ఫిలిం లాస్ట్ వీక్. సి అంటే చూడడము, సా అంటే సెకండ్ కాబట్టి చూశాడు. ఎప్పుడు చూశాడు, లాస్ట్ వీక్ చూశాడు. ఐ ఏట్ చికెన్ లాస్ట్ నైట్ అన్నాడు. ఈ లాస్ట్ నైట్ లేకపోయినా, లాస్ట్ డే లేకపోయినా, లాస్ట్ వీక్ లేకపోయినా, ఐ ఏట్ చికెన్ అంటే నేను చికెన్ తిన్నాను. ఎప్పుడు తిన్నావో చెప్తున్నాం కాబట్టి అంటున్నాం. ఇదే ఇక్కడ ఈట్ అంటే ఏంది, తింటాను అని అన్నాం. ఇప్పుడు చూడండి, దీన్ని ఐ ఈట్ చికెన్ అన్నాడు అనుకో, అది రెగ్యులర్ గా తింటాడు, లేదా ఎవ్రీ వీక్ అయినా తింటాడు, ఎవ్రీ మంత్ అయినా తింటాడు అని అర్థం. అది ఎప్పుడు పోద్ది, అది ప్రెసెంట్ లోకి పోద్ది, అది డైలీ యాక్షన్ పోద్ది. ఐ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్ అన్నాడు. ఐ విజిటెడ్ అంటే ఆల్రెడీ సందర్శించాడు తిరుపతిని, ఎప్పుడు లాస్ట్ ఇయర్. ఐ పర్చేజ్డ్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్. నేను ఒక ప్లాట్ కొన్నాను లాస్ట్ ఇయర్ లో, అంటే గత సంవత్సరంలోనే, పోయిన సంవత్సరంలోనే కొన్నాను అని అర్థం. సరే, అయి తర్వాత యూ వాడా అనుకో. వీ అంటే మేమేగా, వీ పెయిడ్ స్కూల్ ఫీజు, మేము స్కూల్ ఫీజు కట్టాము. వీ పాస్డ్ SSC, మేము 2004లో పాస్ అయ్యాము. వీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, మేము అందరం కలిసి కూడా నిన్న క్రికెట్ ఆడామన్నట్టు. వీ సా ద ఫిలిం లాస్ట్ వీక్, మేము అందరం కలిసి కూడా ఫిలిం చూసాము. వీ ఏట్ చికెన్ లాస్ట్ నైట్ మేము అందరం కూర్చొని చికెన్ తిన్నాము. వీ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్, మేము అందరం కలిసి తిరుపతి లాస్ట్ ఇయర్ వెళ్ళాము. వీ పర్చేజ్డ్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ మేము అంటే పోయిన సంవత్సరమే మేము ఏమన్నా ప్లాట్ కొన్నాము అని చెప్తున్నాను. యూ అంటే నీవు అన్నట్టు. యూ పెయిడ్ స్కూల్ ఫీజ్ లాస్ట్ డే, నువ్వు నిన్న స్కూల్ ఫీజు కట్టావు అని అర్థము. ఓకేనా. యూ పాస్డ్ SSC ఇన్ 2004 అంటే నువ్వు 2004లోనే SSC పాస్ అయ్యావు. యూ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న క్రికెట్ ఆడావు. యూ సా ద ఫిలిం అంటే నువ్వు నిన్ననే సినిమా చూసావు అన్నట్టు. యూ ఏట్ చికెన్ లాస్ట్ నైట్, నువ్వు నిన్న చికెన్ తిన్నావు అన్నట్టు. యూ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్, నువ్వు లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరమే నువ్వు తిరుపతి చూసి వచ్చావు. యూ పర్చేజ్డ్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్, నువ్వు గత సంవత్సరమే ఒక ప్లాట్ కొన్నావు అన్నట్టు. యూ బదులు ఏమిటి, దే అంటే వారు అన్నట్టు. వారు దే పెయిడ్ స్కూల్ ఫీజ్, వాళ్ళు స్కూల్ ఫీజు కట్టారు. దే పాస్డ్ SSC ఇన్ 2004, వాళ్ళు పాస్ అయ్యారు. దే ప్లేడ్ క్రికెట్ అంటున్నాను ఎస్టర్డే, వాళ్ళు నిన్న క్రికెట్ ఆడారు. దే సా ద ఫిలిం లాస్ట్ వీక్ అన్నాను. లాస్ట్ వీక్ లో అంటే పోయిన వారంలో వాళ్ళు ఏం చేశారు, సినిమా చూశారు అని చెప్తున్నావు. దే ఏట్ చికెన్ లాస్ట్ నైట్ అన్నాను, వాళ్ళు లాస్ట్ నైట్ లో చికెన్ తిన్నారు అన్నాను. దే విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్, వాళ్ళు తిరుపతి విజిట్ చేశారు లాస్ట్ ఇయర్. ఓకే. దే విజిటెడ్ తర్వాత దే పర్చేజ్డ్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు లాస్ట్ ఇయర్
ప్లాట్ కూడా కొనుక్కున్నారని అర్థము. వాళ్ళు కాకపోతే ఈ కానీ షీ కానీ రాజు కానీ నేనేమైనా వాడుకోవచ్చునని దీన్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటానని చెప్పాను. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అంటే చూడండి, ఈ పెయిడ్ స్కూల్ ఫీజ్ లాస్ట్ ఏంటి లాస్ట్ డే కదా, ఈ పెయిడ్ స్కూల్ ఫీజు అతను స్కూల్ ఫీజు కట్టాడు నిన్న. ఈ ఫాస్ట్ ఎస్ఎస్సి అతను ఫాస్ట్ అయ్యాడు 2004లో. ఈ ప్లేడ్ క్రికెట్ అతను నిన్న క్రికెట్ ఆడాడు. ఈ సాదా ఫిలిం లాస్ట్ వీక్ పోయిన వారమే అతను సినిమా చూశాడు. ఈ 8 చికెన్ లాస్ట్ అంటే నైట్ అతను చికెన్ తిన్నాడు. ఈ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్ అతను తిరుపతికి వెళ్ళాడు. ఈ పర్చేజ్ డే ప్లాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అతను ఒక పర్చేజ్ హైదరాబాద్ లో ఒక ప్లాట్ కొన్నాడని చెప్తున్నాడు. అతను బదులుగా రాజు వాడుకోవచ్చు కదా, రాజు పెయిడ్ స్కూల్ ఫీజ్, రాజు పాస్డ్ ఎస్ఎస్సి, రాజు ప్లేడ్ క్రికెట్, రాజు సాదా ఫిలిం, రాజు 8 చికెన్, రాజు విజిట్ తిరుపతి, రాజు పర్చేజ్ డే ఫ్లాట్ అనొచ్చు. ఈ రాజు బదులు ఇంకేమైనా పేరు రాసుకోవచ్చు కదా. ఒకవేళ షీ గురించి వాడేటప్పుడు ఒక లేడీ పేరు రాసుకోవచ్చు. చూడండి, షీ పెయిడ్ స్కూల్ ఫీజ్, ఆమె స్కూల్ ఫీజు కట్టింది. షీ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ 2004, ఆమె 2004లో ఎస్ఎస్సి పాస్ అయింది. షీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, ఆమె నిన్న క్రికెట్ ఆడింది. షీ సాదా ఫిలిం లాస్ట్ వీక్, ఆమె పోయిన వారమే సినిమా చూసింది. ఐ ఏట్ చికెన్ లాస్ట్ నైట్, అంటే నేను రాత్రినే ఆమె రాత్రినే చికెన్ తిన్నది. షీ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్, ఆమె పోయిన సంవత్సరమే తిరుపతి సందర్శించింది. షీ పర్చేజ్డ్ ఏ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్, ఎవరు ఆమె ఒక ప్లాట్ హైదరాబాద్ లో పర్చేజ్ చేసింది లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇలా మనము సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ ఈ సెంటెన్స్ మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఇప్పుడు అన్ని కూడా మనం పాజిటివ్ మాట్లాడినాం, నెగిటివ్ మాట్లాడాలి. అంటే ఇదంతా గడిచిన పనికి మనము ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ మనకు చాలా సహాయపడుతుందని తెలుసు. ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ ఏంటంటే అదే ప్రెసెంట్ పని అయితే డూ డస్ వాడతాము, పాస్ట్ పని అయితే డిడ్ వాడతాము. ఈ డిడ్ మాత్రమే మన క్వశ్చన్ కి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఈ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అన్నాను, అతను నిన్న క్రికెట్ ఆడాడు అంటున్నాడు. ఇదేంటి పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ కావాలంటే ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా ఏం కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. ఇక్కడ పెయిడ్ అనే వీటు ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ సబ్జెక్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ నా మధ్యన హెల్పింగ్ వర్బ్ లేదు. బట్ ఇంటర్నల్ గా ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ ప్లేడ్ క్రికెట్ అన్నా ఈ డిడ్ ప్లే క్రికెట్ అనాలి. ఈ డిడ్ తర్వాత ప్లే అని రావాలి, ప్లే రాదు. ఓకే, అయితే దీన్ని నెగిటివ్ రాయాలంటే ఈ డిడెంట్ ప్లే క్రికెట్ అంటే డిడెంట్ మీన్స్ డిడ్ నాట్ అన్నట్టు. ఈ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, అతను నిన్న క్రికెట్ ఆడలేదు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఈ ప్లేడ్ క్రికెట్ అంటే అతను నిన్న క్రికెట్ ఆడాడు, క్రికెట్ ఆడలేదు అని చెప్పాలంటే ఏమనాలి? ఈ డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, డిడెంట్ మీన్స్ డిడ్ నాట్ అన్నట్టు. అంటే పాస్ట్ ని V2లో మార్చేటప్పటికి V2ని మనం ఏం చేయాలంటే డిడెంట్ కానీ డిడ్ అనాలి ఇక్కడ. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ డిడ్ ప్లే అన్నా ఒకటి, తప్పేం లేదు. ఈ డిడ్ వాడట్లేం కాబట్టి ప్లేడ్ అనే V2 వాడుతున్నాం. కాబట్టి ఈ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అంటున్నాను. ఈ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అతను నిన్న క్రికెట్ ఆడాడు. ఈ డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, అతను నిన్న క్రికెట్ ఆడలేదు అంటున్నాను. డిడెంట్ మీన్స్ ఏంటంటే చూడండి, డిడ్ నాట్ మీన్స్ డిడెంట్ అని రాస్తున్నాను అంతే. డిడ్ నాట్ బదులు డిడెంట్ రాస్తున్నాను. దాన్నే షార్ట్ ఫామ్ లో డిడెంట్ అంటారు. ఓకే, ఇది గడిచిన పనిని డిడ్ తోట చూపెడతారు అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ అడగాలంటే డిడ్. బట్ ఇప్పుడు ఈ డిడ్ మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నాం కదా, అసలు పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ డిడ్ ఉంటుందని చెప్తున్నాను కదా. అంటే ఎప్పుడైనా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేకపోయినా ఇంటర్నల్ గా హెల్పింగ్ వర్బ్ డిడ్ అనేది ఉన్నది అని అర్థము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందు రావాలంటే డిడే కదా. డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న క్రికెట్ ఆడావా అని అడుగుతున్నాను. ఓకే, డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్న నువ్వు క్రికెట్ ఆడావా. చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఈ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని ఇట్లా మాట్లాడతారు. అంటే ఓన్లీ ప్రేసిడల్ ఎక్స్ప్రెషన్ ఉంటాయి, అది క్వశ్చన్ అడగారు. క్వశ్చన్ అడగాలంటే డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే. ఎప్పుడైతే వెన్ యూ ఆస్క్ ద క్వశ్చన్ దట్ టైమ్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్ విల్ బి ఫస్ట్ బిఫోర్ ద సబ్జెక్ట్. డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే అంటున్నాను. ఎప్పుడైతే సబ్జెక్ట్ కంటే ముందు కనుక హెల్పింగ్ వర్బ్ ఉంటుందో అప్పుడు మాత్రమే క్వశ్చన్ అవుతుంది. చాలా మంది ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపెడతారు. నిన్న నువ్వు క్రికెట్ ఆడినవా అని అడగటం కోసం హీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అంటారు. ఈ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే ఇస్ నాట్ కరెక్ట్. డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే ఇస్ కరెక్ట్. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇదేంటి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాను. అయితే ఎక్కడ ఆడావు, వేర్ డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎక్కడ ఆడావు అని అడుగుతున్నాడు. లేదు ఎప్పుడు ఆడావు, వెన్ డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎప్పుడు ఆడావు. వై డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎందుకు ఆడావు. హౌ డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎలా ఆడావు అని చెప్పొచ్చు. ఒకవేళ క్రికెట్ ఆడలేదా అని అడగాలి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్, ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ డిడెంట్ ఈ ప్లే క్రికెట్ అనాలి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్ అనాలి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్ అంటే అప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతున్నట్టు. కానీ చాలా మంది ఏమంటారు, ఈ డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని ఇలా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అవపడతాయి తప్ప అలా క్వశ్చన్ అడగారు. చాలా మందిని అబ్జర్వ్ చేయండి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే అనాలి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నేను నువ్వు క్రికెట్ ఆడలేదా అని మనం క్వశ్చన్ అడుగుతున్నావు. ఒకవేళ ఎందుకు ఆడలేదు, వై డిడెంట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎందుకు ఆడలేదు అని అంటాం. ఆడలేదు కాబట్టి వేరే ఎక్కడ ఆడలేదు అని అడుగుతామా, అట్లా అడగం కదా. అంటే ఈ క్వశ్చన్స్ కి
మాక్సిమం వై అనేది వస్తుంది. ఏదైనా నువ్వు చేయలేదంటే ఎందుకు చేయలేదు అని అడుగుతాం, కాబట్టి వై తోటి దాన్ని క్వశ్చన్ చేసేయండి. ఇలా ఈ వాడుతున్నాను నేను, యూ వాడండి, షీ వాడండి, హీ వాడండి, అప్పుడు దే వాడండి. వాళ్ళు క్రికెట్ ఆడారు, వాళ్ళు క్రికెట్ ఆడలేదు, వాళ్ళు ఎందుకు క్రికెట్ ఆడినారా అనాలి. ఇప్పుడు చూడండి, ఈ బదులు ఏం వాడతాను, దే వాడుతున్నాను. దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు క్రికెట్ ఆడినారు నిన్న. దే డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు క్రికెట్ ఆడలేదు. డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు క్రికెట్ ఆడారా. వేర్ డిడ్ ఈ ప్లే క్రికెట్, వేర్ డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు ఎక్కడ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఎక్కడ ఆడారు. వెన్ డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు ఆడారు. వై డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు ఎందుకు క్రికెట్ ఆడారు. హౌ డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు ఎలా ఆడారు. డిడెంట్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు క్రికెట్ ఆడలేదా అన్నట్టు. వై డిడెంట్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు ఎందుకు క్రికెట్ ఆడలేదు అనాలి. ఈ బదులు ఈ బదులు దే వాడాను, యూ వాడాను, షీ వాడాను, ఇట్లా ఏమైనా వాడుకొని మీరు సెంటెన్స్ ఇలా తయారు చేసుకోండి. జస్ట్ ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ చెప్తున్నామంటే ఒక 50 మినిట్స్ అంటే 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మళ్ళీ టుమారో కూడా 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. రోజుకు 2, మనకు ఎంత వీడియోకి మధ్య 2 days గ్యాప్ వస్తుంది, 1 day గ్యాప్ వస్తుంది. 2 days మీరు ప్రాక్టీస్ చేస్తారు. చూసిన రోజు తెల్లారు కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక సెంటెన్స్, ఈ 7 సెంటెన్స్ తో క్లారిటీగా చూసుకుంటే మీకు కొంచెం ఎన్ని వస్తాయో చూడండి. ఈ 7 అంటే 11 వస్తాయి, 7 వస్తున్నాయి కదా. 7 49 ఇంటూ ఒక్క వర్బ్ తీసుకున్నా కానీ ఎన్ని వస్తున్నాయి చూడండి. కనీసం 400-500 సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. అలా ఫ్రేమ్ చేసుకోగలిగితే అన్ని రాయడం కూడా అసలు మైండ్ లో ఫ్రేమ్ చేసుకున్నా అవును ప్రాబ్లం. ఎక్కడ ఎప్పుడు పోయినా ఎక్కడికి చూసుకున్నా కానీ మనం థింక్ చేసుకుండాలి. ఫాస్ట్ యాక్షన్ ఎలా మాట్లాడాలి, ప్రెజెంట్ యాక్షన్ ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్ యాక్షన్ ఎలా మాట్లాడాలి అనేది చూడండి. ఇప్పుడు ఇంతవరకు మనకు డైలీ యాక్షన్స్ అయిపోయినవి, ఫ్యూచర్ యాక్షన్ అయిపోయింది, భవిష్యత్తులో జరగబోయే పనులు అయిపోయిన పనులు అంటే గడిచిన పనుల గురించి అయిపోయింది. ఇక మనకు 3 పనులు అంటే ఒక సెంటెన్స్ ని, ఒక వర్బ్ ని మనం తీసుకుంటే ఒక వర్బ్ ని 3 పనులలో ఎలా యూజ్ చేస్తున్నామో క్లియర్ గా చూసుకోండి. అలా ఒకసారి మైండ్ లో చెక్ చేసుకోండి, మీకు రాయగలుగుతున్నారా లేదా అనేది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.